హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరందరూ బాగున్నారని అనుకుంటున్నాను. నేనైతే చాలా బాగున్నాను. ఏంటి ఈ కబోర్డ్ ఏంటి, ఈ బట్టలు ఏంటి అనుకుంటున్నారా? సో ఇవాల్టి వీడియో చూస్తే అర్థమైపోయే ఉంటుంది. లెట్స్ ప్యాక్ ద బ్యాగ్ విత్ మై వీడియో అనమాట. చాలా మంత్స్ అయిందనమాట నేను నా పుట్టింటికి వచ్చి. నా చిన్నోడు టమ్మీలో ఉన్నప్పుడు డెలివరీ కోసం వచ్చానమాట. వచ్చి కరెక్ట్గా 1 year 2 months అవుతుంది. సో ఇక నేనైతే నా పుట్టింటి నుంచి నా ఇంటికి వెళ్తున్నాను. ఇంకా ఈ వీడియో వచ్చేసి నావి నా పిల్లలవి లగేజ్ ప్యాకింగ్ అయితే చూసేయండి. ఫస్ట్ అయితే నా పిల్లల బ్యాగ్ ప్యాకింగ్ అయితే చూసేయండి. ఇద్దరివి ఒకే బ్యాగ్లో పెట్టేస్తున్నాను. ఫస్ట్ వీడియో స్టార్టింగ్లో చూపించాను కదా, అవన్నీ ఏమీ తీసుకెళ్ళట్లేదు అనమాట, కొన్ని మాత్రమే తీసుకెళ్తున్నాను. ఇవన్నీ వచ్చేసి మా పెద్దోడివి అనమాట. ఫస్ట్ అయితే మా పెద్దోడివి పెట్టేశాను. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఈ రోలో వచ్చేసి నైట్ సూట్స్ అండ్ అలాగే కొన్ని సెట్స్ పెట్టాను. మీరు బ్యాగ్ ప్యాక్ చేసుకునేటప్పుడు క్లమ్జీగా పెట్టేసుకోకుండా ఇలా రోస్ లాగా పెట్టేసుకున్నారనుకోండి, ఎన్ని బట్టలైనా సర్దేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు నేను ఈ బ్యాగ్లో ఎన్ని బట్టలు సర్దుతానో మీరే చూసేయండి. సో ఇంక ఇక్కడ మీరు చూసినట్లయితే రైట్ సైడ్ కొంచెం గ్యాప్ ఉందన్నమాట. అక్కడ వచ్చేసి నా పెద్దోడివి అండ్ అలాగే నా చిన్నోడివి కొన్ని స్లీవ్లెస్ టీషర్ట్స్ ఉన్నాయన్నమాట. సో అవి పెట్టేశాను. సో ఇంకా అక్కడ అవన్నీ పెట్టేసిన తర్వాత ఇక్కడ పైన వచ్చేసి కొన్ని జీన్స్, నైట్ వేర్, ప్యాంట్స్ అండ్ అలాగే కొన్ని షర్ట్స్ అవన్నీ పెట్టేశాను అనమాట. సో చూసారు కదా, క్లమ్జీగా కాకుండా ఇలా నీట్గా రోస్లో మీరు అరేంజ్ చేసుకున్నారనుకోండి, బ్యాగ్లో ఎన్నైనా ప్యాక్ చేసుకోవచ్చు అనమాట. మీరు ఇక్కడ చూసినట్లయితే చూసారా నేనైతే ఎన్ని ప్యాక్ చేశానో ఈ బ్యాగ్లో. ఇంక ఇక్కడ ఇవైతే ఏవి తీసుకెళ్ళట్లేదు అనమాట. ఫస్ట్ వీడియో స్టార్టింగ్లో చూపించాను కదా, కబోర్డ్ అంతా ఫుల్గా ఉంది, ఇప్పుడైతే ఎంటీగా ఉంది కదా. సో ఇవైతే ఏవి తీసుకెళ్ళట్లేదు. ఇవి టవల్స్ అనమాట, ఇవి తీసుకెళ్తున్నాను. ఈ టవల్స్ పెట్టేసిన తర్వాత నా పిల్లలిద్దరి బ్యాగ్ ప్యాకింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందనమాట. ఇన్ కేస్ మీరు ఎప్పుడైనా లగేజ్ ప్యాక్ చేసేటప్పుడు మీ లగేజ్ అనేది ఎక్కువగా ఉన్నట్లయితే నేను చెప్పినట్టు ట్రై చేయండి, లగేజ్ మొత్తాన్ని ప్యాక్ చేసేయచ్చు. ఇంకా నా పిల్లలిద్దరివి లగేజ్ ప్యాకింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది కదా. ఇంకా ఇక్కడ వచ్చేసి నా లగేజ్ ప్యాకింగ్ని స్టార్ట్ చేశాను. నేను కూడా ఎక్కువేమీ తీసుకెళ్ళట్లేదు, ఒక 3-4 శారీస్ అండ్ అలాగే నైటీస్, కొన్ని కుర్తీస్ తీసుకెళ్తున్నాను. సో మీరు ఇక్కడ చూసినట్లయితే నేనైతే ఇక్కడ అన్నీ గుర్తుగా పట్టేసుకున్నాను అనమాట. నైటీస్ అన్నీ ఒక పక్కన, కుర్తీస్ అన్నీ ఒక పక్కన, శారీస్ అన్నీ ఒక పక్కన, లెగ్గిన్స్ అండ్ అలాగే చున్నీస్ అన్నీ ఒక పక్కన, ఇలా గుర్తుగా పెట్టేసుకున్నాను అనమాట. ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్క సైడ్ పెట్టేసుకున్నాం అనుకోండి, మనం ఈజీగా పిక్ చేసుకోవచ్చు కదా. సో చూసారు కదా, చాలా ఈజీగా సింపుల్గా నా లగేజ్ ప్యాకింగ్ కూడా కంప్లీట్ చేసేసాను. సో ఫైనల్గా నా లగేజ్ ప్యాకింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇక ఇక్కడ ఇప్పుడైతే టాయ్స్ ప్యాకింగ్ అనమాట. లగేజ్ ప్యాకింగ్ అంటే టాయ్స్ ప్యాకింగ్ కూడా ఉండాలి కదా. సో లెట్స్ స్టార్ట్ ద టాయ్స్ ప్యాకింగ్. ఈ టాయ్స్ ప్యాకింగ్లో నాకు హెల్ప్ చేసేదానికి నా పెద్దోడైతే రెడీగా ఉన్నాడనమాట. ఫస్ట్ అయితే నా పెద్దోడివి కొన్ని లెర్నింగ్ బుక్స్ ఉన్నాయన్నమాట. సో ఇవైతే పెట్టేస్తున్నాను. సో ఈ బుక్స్ వచ్చేసి ఆల్ఫాబెట్ బుక్స్, యానిమల్స్ బుక్స్, నెంబర్స్ అండ్ అలాగే కలర్స్, ఫస్ట్ వర్డ్స్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. అండ్ అలాగే వీటితో పాటు బర్డ్స్ నేమ్స్, ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ నేమ్స్ అండ్ అలాగే బాడీ పార్ట్స్ యొక్క నేమ్స్, ఇవన్నీ ఒక 10 books దాకా వచ్చాయన్నమాట ఒక సెట్లో. అండ్ అలాగే ఇవన్నీ షేప్స్ అనమాట. ఈ షేప్స్ అన్నీ సెట్ చేయాలన్నమాట, అదొకటి. ఇంకా ఇక్కడ వచ్చేసి యానిమల్స్. ఇంక ఇక్కడ మీరు చూసినట్లయితే ఇవి కూడా షేప్స్ అనమాట. ఈ షేప్స్ అన్నీ కరెక్ట్గా సెట్ చేయాలి. ఇది కూడా బాగా మైండ్ గేమ్ అనమాట. 1 year+ బేబీస్కి బాగా హెల్ప్ అవుతుంది. ఈ ఫ్రూట్స్ కూడా ఒక్కొక్కటి ఈ ఫ్రూట్ బోర్డ్ మీద ఒక్కొక్కటి ఇలా కరెక్ట్గా సెట్ చేయాలన్నమాట. ఇవి నేను నా పెద్దోడు 1 year ఉన్నప్పుడు తీసుకున్నాను. ఈ బాక్సెస్ ఏంటి అంటే, ఈ బాక్సెస్కి స్టిక్కర్స్ లాగా స్టిక్ చేసి ఉంటాయన్నమాట, ఆల్ఫాబెట్స్ అవన్నమాట. నేను ఇది కూడా నా పెద్దోడు 1 year ఉన్నప్పుడు తీసుకున్నాను అనమాట. అప్పుడు వాడికి తెలియక అన్నీ పీకేశాడనమాట. సో ఇప్పుడు నేను వచ్చేసి వాడికి టవర్ లాగా అండ్ అలాగే కలర్స్ అలా చెప్తూ ఉంటానన్నమాట. ఇలా టవర్ లాగా కడుతూ ఆడిపిస్తే నా చిన్నోడు కూడా బాగా ఎంజాయ్ చేస్తాడనమాట. సో నెక్స్ట్ ఇక్కడ ఇది వచ్చేసి షేప్స్ బాక్స్ అనమాట. కరెక్ట్ షేప్ని బాక్స్ లోపల ఇన్సర్ట్ చేయాలన్నమాట. ఇలా వీటిలో కూడా చాలా షేప్స్ అయితే ఉన్నాయన్నమాట. ఈ షేప్స్ అన్నిటిని ఒక్కొక్కటిని తీసుకొని ఈ బాక్స్ లోపలికి కరెక్ట్ షేప్ని ఇన్సర్ట్ చేయాలి. ఈ యాక్టివిటీ కూడా పిల్లల యొక్క బ్రెయిన్ డెవలప్మెంట్కి చాలా బాగా హెల్ప్ అవుతుందన్నమాట.
ఇలా మీరు పిల్లలకి ఏదో ఒక యాక్టివిటీ చేస్తున్నారనుకోండి, ఇక వాళ్ళకైతే వేరే గ్యాడ్జెట్స్ మీద ఎలాంటి ఆలోచన ఉండదనమాట. ఇలా ఏవైనా కొత్త కొత్త యాక్టివిటీస్ చేస్తూ ఉన్నారనుకోండి, వాళ్ళకి ఇంట్రెస్ట్ పెరుగుతుంది. అండ్ అలాగే వాళ్ళ బ్రెయిన్ డెవలప్మెంట్ కూడా చాలా మంచిగా హెల్ప్ అవుతుందన్నమాట. సో ఇప్పుడైతే పేరెంట్స్ యొక్క బిజీ షెడ్యూల్స్ వల్ల పిల్లల్లో చాలామందికి స్క్రీన్ స్పేస్ అనేది ఎక్కువైపోతుంది కదా. సో అలాంటి వాళ్ళకి స్క్రీన్ స్పేస్ తగ్గించడానికి ఇలా ఏవో ఒక యాక్టివిటీ అనేది చేస్తున్నారనుకోండి, సో కొంతలో కొంతైనా ఆ స్క్రీన్ స్పేస్ని తగ్గించినట్లు అవుతాము. ఇంకా ఇవైతే బుడ్డి బుడ్డి కార్స్ అనమాట. ఇలాంటి వాటి కోసం నేనైతే ఎక్కువ ఖర్చు చేయననమాట. ఏదైనా టాయ్ కొనిస్తున్నప్పుడు దానివల్ల ఏదైనా యూజ్ అవుతుంది అంటేనే కొనిస్తాను. ఇంకా వీటి వరకు ఈ బాక్స్లో పట్టినంత వరకు ఈ బాక్స్లో ప్యాక్ చేస్తాను. మిగిలినవి పట్టనివి ఇంకొక బాక్స్లో ప్యాక్ చేస్తాను. ఇక అంతే ఈ వీడియో. నా పిల్లల లగేజ్ ప్యాకింగ్, వాళ్ళ టాయ్స్ ప్యాకింగ్, నా లగేజ్ ప్యాకింగ్ ఈ వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఫైనల్లీ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. డోంట్ ఫర్గెట్ టు హిట్ ద బెల్ ఐకాన్. అండ్ అలాగే ఈ వీడియోని ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.